పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయం బయటపడిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాన్ని బయటపెట్టిందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు వరప్రదాయని, దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోందని, ఆరవతల 50 మీటర్ల ఎత్తుకు నీరు పంపింగ్ చేస్తూ రైతాంగానికి సాగునీరు అందించడం బహుశా ప్రపంచంలోని ఇలాంటి ప్రాజెక్టు ఉండదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేవలం కేసీఆర్ చరిత్రను తొడపాలనే ఆలోచనతోనే ఉందని, కానీ కేసీఆర్ నిర్మించిన సెక్రటరియట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి ఉంటున్నారని, నూతన కలెక్టర్ల బిల్డింగులు ఏర్పాటు కూడా కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని, ఇవన్నీ ఎలా తుడిచేస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వంకర బుద్ధిని మానుకుని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మీరు వేస్తున్న క్వశ్చన్స్ కానీ, మీరు మాట్లాడే తీరు కానీ బాగుంది. కాకపోతే ఆమ్ జనతా దగ్గర పోయి క్వశ్చన్ వేస్తే, ప్రతి ఆడవాళ్ళ దగ్గర పోయి మీరు క్వశ్చన్ వేస్తే బాగుంటది. ఎందుకంటే నీళ్ళ గురించి ఎంత అవస్థపడ్డామో మాకు తెలుసు. మా 10 ఏళ్ల నుంచి ఒక్క బిందె తీసుకొని ఒక ఆడామి ఇంటి బయటికి రాలేదు. అదంతా కేసీఆర్ గారి పుణ్యం. మీరు వేసే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడే ఉంది. కేసీఆర్ గారు ఏం చేశారు అంటే, ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇచ్చారు. ట్యాంకర్ రిక్వైర్మెంట్ లేకుండే, బోర్స్ రిక్వైర్మెంట్ లేకుండే, పుష్కలంగా నీళ్ళు వచ్చింది. దావత్లు చేసుకుంటుండే, సావైనా మంచైనా చెడు అయినా ప్రతిదానికి నీళ్ళు వస్తుంది. ఇంత మంచి పని చేసిన వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏమైనా ఉన్నా మీరు వేసిన క్వశ్చన్స్ అని మా ఎమ్మెల్యే గారు ఆన్సర్ ఇచ్చారు. సో నా తరఫు నుంచి ప్రతి మనిషి ఒక లేడీని కదిలిస్తే ఈ వాటర్ గురించి మాట్లాడుతుందని నా ఉద్దేశం. మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ ఎక్స్ సీఎం గారు పార్టీని తీసుకొచ్చి 10 సంవత్సరాలు పరిపాలించి 4.5 కోట్ల ప్రజలను ఒకరికి ఏం అవసరం ఉన్నదో అటువంటి ప్రాజెక్టులు ప్రతి వర్క్ కూడా చేసి పెట్టి భారతదేశంలో నెంబర్ 1 గా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ ముఖ చిత్రంనే భారతదేశంలో ఒక ధ్యేయంగా నిలిపించాడు. అతను చేసింది ఒకటే ఒక్కొక్క రాజు వచ్చినప్పుడు ఒక్కొక్క పని చేస్తాడు. అదేవిధంగా కేసీఆర్ వచ్చినప్పుడు అన్ని టైంలో 10 ఏళ్ళలో అన్ని వర్క్ చేసిండు. ప్రాజెక్టులు కట్టిండు, మన చెరువులు తెప్పించిండు, దేవుని గుళ్ళు కట్టించిండు. ఎవరికి ఎటువంటి అవసరాలు ప్రజల గురించి తెలుసుకొని రైతు బంధు అని, అదేవిధంగా దళిత బంధు అని ఎన్నో రకాలుగా తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో భారతదేశంలో 4.5 కోట్ల ప్రజలను, మన తెలంగాణ ప్రజలను ఆత్మాభిమానాలను జరగొన్నాడు. అటువంటి వ్యక్తులు ఏం చేసిరంటే 10 సంవత్సరాల తర్వాత ఇంకేమో చేస్తారని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చేసి సీఎం చేసిరు. ఇంత మంచి అభిమానంతో సీఎం చేస్తే ఆయన వచ్చిన తెలంగాణ గుడిలు అంతా మంట కలిపిండు. ఆయన ప్లేస్ లో నాలంటి సీఎం చేసినా కూడా అంతకంటే బాగా చేస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. ఇది ఏ పని చేసినా కూడా జీరో చేస్తున్నాడు, ఏ పని చేసినా కూడా జీరో చేస్తున్నాడు. మనందరికి తెలుసు, ఒక్కొక్క ప్రాజెక్టులు కట్టాలంటే ఎంత కష్టం. కనీసం 2.5 years లో ఒక బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన చేయాలి ఆయన. మీ అందరు ప్రెస్లు మీకు తెలుసండి, మాకంటే ఎక్కువ. మీరు మమ్మల్ని కావాలని చెప్పడం కాదు. మేము ఒక్కరని చెప్తే మీ 100 మంది ఉంటారు. మీరు ఒక్క పేపర్లు రాస్తే 1000 మంది ఉంటారు. ఒక్కసారి మీరు కూడా అందరు కక్ష కట్టినట్టే చేస్తున్నారు, కానీ కనీసం మంచి పని చేసిన దానికి ఎవరు కూడా వంతు వాడడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరందరూ కూడా కళ్ళు తెరిచి ఇక ముందన్న ఈ సీఎంకు బుద్ధి వచ్చేటట్టు మన అందరూ కూడా పత్రికా ముఖంగా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరందరూ కూడా చెప్తే బాగుంటుంది. దానికి తగ్గట్టుగా మన హైకోర్టు నుంచి ఈ యొక్క తీర్పు వచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఇంతవరకు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఏం చేయలేదు. ఉత్త బురదలడమే. తెలంగాణ పార్టీ మీద బురదలను తప్ప ఆయనకి ఇంకొక పని లేదు. అది కూడా అయిపోయింది. బురదలను కూడా సాదా ఒకటి అయిపోయింది. చేతనైతే సీఎం చేయమనండి, లేకుంటే దిగిపోమనండి. ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా బాగుండదు మాకు.